వెల్కమ్ బ్యాక్. ఇక తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సుల భద్రతపై వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే రెండో ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం కావడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది. పర్యావరణ హిత రవాణాగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు వరుసగా అగ్ని ప్రమాదాలకు గురవుతూ ఉండడంతో వాటి నిర్వహణ, బ్యాటరీ వ్యవస్థ, భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడాదిన్నర క్రితమే ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి సాంకేతిక నిర్వహణపై ఆర్టీసీ సిబ్బందికి పూర్తి స్థాయి అవగాహన ఇంకా ఏర్పడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్లో జరిగిన బస్సు ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు ఏమంటున్నారు, భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు చెప్పిన వివరాలను మా ప్రతినిధి రమణ అందిస్తారు. కరీంనగర్ 2 డిపోలో మళ్ళీ ఒక ఎలక్ట్రికల్ బస్సు ఇప్పుడు అగ్ని ప్రమాదానికి గురవడం, ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్తోని ఆ బ్యాటరీలో అంటుకున్న మంటలతోని పూర్తిగా దగ్ధం కాకముందే ఆర్టీసీ అధికారులు తేరుకొని మొత్తంగా ఫైర్ ఇంజన్కు కాల్ చేశారు. ఈ క్రమంలో 2 ఫైర్ ఇంజన్లు వచ్చి మొత్తంగా ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. ఇంకా కూడా కొనసాగుతుంది. మనం చూడవచ్చు, సరిగ్గా 15 రోజుల క్రితము తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలో ఇలాంటి ఘటన జరిగింది. ఆ బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది. అయితే ఆ రోజు డ్రైవర్ చాకచక్యంతో 42 మంది ప్రయాణికులను కాపాడడంతో మొత్తంగా ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు కూడా ఇందులో ఎవరు ప్రయాణికులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ప్రాథమికంగా ఏమైనా అంచనా వేశారా? ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? ఒకసారి మనతో పాటుగా ఆర్టీసీ ఆర్ఎం రాజు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. ఆర్టీసీకి సంబంధించినంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ టెక్నాలజీ మీద మనకు సంపూర్ణ అవగాహన లేదండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ టెక్నాలజీ అన్నది కొత్త టెక్నాలజీ, మన భారతదేశంలో కొత్తగా రావడం జరిగింది. మరి మనం కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎవరైతే వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారో వారే మెయింటైన్ చేస్తూ ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఎలక్ట్రికల్ టెక్నాలజీ అంతా మనకు అవగాహన లేదు. మనకు వచ్చేసేమో డీజిల్ వెహికల్స్ మీద సంపూర్ణ అవగాహన ఉంది. సో డీజిల్ వెహికల్స్లో ఎలాంటి ఏం సంఘటన జరిగినా కూడా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవచ్చని మనకు అవగాహన ఉంది, అక్కడ తీసుకోవచ్చు. బట్ ఈ ఎలక్ట్రికల్ కాబట్టి న్యూ టెక్నాలజీ ఇది. ఆ టెక్నాలజీ వచ్చేసి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇంకా రాలేదు, మనకు ట్రాన్స్ఫర్ కాలేదు. మెయింటెనెన్స్ కోసము మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు సంబంధిత కంపెనీ చూస్తుంది. కాబట్టి మీరు అన్నట్టు ఇప్పుడు 1 వీక్ క్రితం జరిగిన యాక్సిడెంట్ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు కూడా బ్యాటరీస్ అంతా అనాలిసిస్ చేసేసి మరి ఇంకా టెక్నికల్ ఎక్స్పర్ట్ టీమ్కు ఒపీనియన్ తీసుకున్న తర్వాత రూట్ కాజ్ ఏదో ఫైండ్ అవుట్ చేస్తా అని చెప్పారు. సో ఈ విషయంలో కూడా ఈరోజు కూడా సుమారు 4 గంటల 5 నిమిషాలకు మరి రాత్రి ఇన్కమింగ్ అయిపోయింది వెహికల్. ఛార్జింగ్ కూడా అయ్యింది అర్ధరాత్రి. ఛార్జింగ్ అయిన తర్వాత పార్కింగ్ చేయడం జరిగింది వెహికల్. పార్కింగ్ చేసిన వెహికల్లో మరి పొగ అబ్జర్వ్ చేయడం జరిగింది సిబ్బంది. ఇమీడియట్ పొగ అబ్జర్వ్ చేయని బస్సులన్నీ పక్కకి జరిపించేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో ప్రయత్నం చేయడము. ఈలోపు ఫైర్ ఇంజన్ కూడా ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్స్ కూడా 2